సంగీత జగతిలో ఓ మహోన్నత శిఖరంగా నిలిచి ఎనలేని కీర్తిని గడించడం జానకి ప్రతిభకు నిదర్శనమని జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక కొంగారెడ్డిపల్లిలోని బ్రెయిన్ బాక్స్ అకాడమీలో భారతీయ తెలుగు రచయితల సమైక్య ఎంవి కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో విఖ్యాత స్వర సామ్రాజ్ఞి ఎస్ జానకి గాన వైభవంపై గీతార్చన, కవితార్చన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ మాజీ ఉపాధ్యక్షులు ఎంసి విజయానందారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రోతల్ని ఆనందడోకలికల్లో 6.5 దశాబ్దాలుగా ఉర్రూతలూగించిన జానకి సేవలు సంగీత చరిత్రలో చిరస్మరణీయమన్నారు. ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ ఎంవి శ్రీధర్ రెడ్డి, డాక్టర్ పార్థసారథి నాయుడు సంయుక్తంగా మాట్లాడుతూ సంగీత ప్రపంచంపై జానకి తన గళ మాధుర్యంతో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రముఖ రచయితలు తోట గోవిందన్, నందిపాటి చక్రపాణి, డాక్టర్ సి నారాయణస్వామి మాట్లాడుతూ 23 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి ఎన్నో జాతీయ, రాష్ట్రీయ పురస్కారాలు అందుకున్నారని, జానకి పాడిన గీతాలను ప్రపంచ సంగీత అభిమానులు ఎప్పటికీ మర్చిపోరన్నారు. అనంతరం 40 మందికి జానకి స్మారక జాతీయ పురస్కారాలు 2026ను మర్రిపూడి దేవేంద్రరావు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు కోటేశ్వర మొదలియార్, ఆర్ఎన్ రాజన్, శాంతకుమారి, ఉషా కిరణ్, సంధ్యా శర్మ, వి కీర్తిప్రియ, టి వరలక్ష్మమ్మ, పి రాధా, మిట్టా లక్ష్మి, గంగా భవానీ, చక్రవర్తి, కొఠారి వెంకటరత్నం, జి గోవిందయ్య, బి రఘుపతి, రెడ్డిపల్లి షాజహాన్, కె విమల, ఎం జగదీష్ కుమార్, ఎస్ మునీంద్ర, డి రోహిత్ కుమార్, పి అనంత పద్మనాభన్, ఎం కన్నయ్య నాయుడు, జి బాలసుందరం, జి లక్ష్మీపతి, ఎస్ బాలాచారి, బ్రెయిన్ బాక్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఎస్ యువన్య, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.